60 ఏళ్ల తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగి రాబోతుంది. ఇదే అపోలో 10 లునార్ మాడ్యూల్. 1969లో అపోలో 10 మిషన్‌లో నాసా ఈ లూనార్ మాడ్యూల్‌ని వాడింది. మిషన్‌లో మూన్ ల్యాండింగ్‌ని రిహార్సల్ చేసిన తర్వాత నాసా ఈ లూనార్ మాడ్యూల్‌ని మూన్ మీద క్రాష్ చేయాలని అనుకుంది. బట్ ఈ ప్రాసెస్‌లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఈ లూనార్ మాడ్యూల్ ఆస్ట్రోనట్స్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అలా అప్పుడు తప్పిపోయిన తర్వాత ఇది ఆస్ట్రోనమర్స్‌కి ఎక్కడా కనిపించలేదు. ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలీదు కానీ 60 ఏళ్ల తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎటు వెళ్ళిందో కనిపెట్టారు. 2018లో ఆస్ట్రోనమర్స్‌కి అంతరిక్షంలో ఒక చిన్న వస్తువు ప్రయాణిస్తూ కనిపించింది. మొదట అదొక ఆస్ట్రాయిడ్ అనుకున్నారు కానీ మరింత పరిశీలించిన తర్వాత ఆస్ట్రోనమర్స్‌కి ఏదో తేడాగా అనిపించింది. ఆస్ట్రాయిడ్స్‌కి ఓవల్ షేప్ ఆర్బిట్స్ ఉంటాయి. బట్ ఈ ఆబ్జెక్ట్ గురించి చేసిన క్యాలిక్యులేషన్స్‌లో ఈ ఆబ్జెక్ట్ ఒక సర్క్యులర్ ఆర్బిట్‌లో ట్రావెల్ చేస్తుంది. దీంతో ఇదేదో భూమి నుండి వచ్చిన వస్తువులానే అనిపించింది. సైంటిస్టులకు అనుమానం వచ్చిన మరొకటి బ్రైట్‌నెస్. సైంటిస్ట్ లూనార్ మాడ్యూల్ యొక్క సైజ్, షేప్ అలాగే మెటీరియల్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ చాలా దూరం నుండి ఎలా ఉంటుందో ఒక క్యాలిక్యులేషన్ చేశారు. ఈ ఆబ్జెక్ట్ యొక్క లైట్ సైంటిస్ట్ యొక్క క్యాలిక్యులేషన్‌తో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. బట్ ఆస్ట్రోనమర్స్ ఈ ఆబ్జెక్ట్ గురించి అధ్యయనం చేసింది ఇది భూమి నుండి సుమారు 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు. ఇది లూనార్ మాడ్యూల్ అయినా కాదా అని కనిపెట్టాలంటే స్పెక్ట్రోస్కోపీ చేయాలి. బట్ స్పెక్ట్రోస్కోపీ చేయాలంటే ఇది భూమికి ఇంకా దగ్గరగా ఉండాలి. ఇక్కడే సైంటిస్ట్‌కి ఒక గుడ్ న్యూస్ తెలిసింది. అదే 2008లో ఈ ఆబ్జెక్ట్ భూమి నుండి దగ్గరగా ప్రయాణిస్తుంది. సో 2028లో మాత్రమే అది అపోలో 10 లూనార్ మాడ్యూల్ అయినా కాదా అని కన్ఫర్మ్ చేయగలరు. అలా చిన్న పొరపాటు వల్ల మొదలైన ఈ ప్రయాణం ఇంకా అంతరిక్షంలో సాగుతూనే ఉంది.